ఒక 2015 ఆ టైంలో ఇక్కడ ప్లాంట్ ఆన్ చేశారు, కెసర్ ప్లాంట్. ఇప్పుడు ఇదంతా కాకపోతే ఇప్పుడు మొత్తం ఏం లేదు. అలాగే వస్తే ఇవి చూసారా, ఈ పెద్ద పెద్ద రాళ్ళని ఇంకా మొత్తం మొక్కలు చేస్తుంది, పెద్ద పెద్ద బండరాళ్ళని. ఈ 4 ఉన్నాయి కదా ఇవి. ఈ రూమ్ చూసారా, ఇది ల్యాబ్ రూమ్. ఒకప్పుడు ఎలాగ ఉండేది అంటే మనుషులు ఉంటే ఏదైనా శుభ్రంగా ఉంటుంది, మనుషులు లేకపోతే ఇంకా మొత్తం ఇది అయిపోద్ది. దీంట్లో ఇంకా మొత్తం అప్పుడు బాగానే ఉండేది ల్యాబ్ రూమ్ అంటే. ఇంకా చేసి వదిలేశారు. ఇదో ఫ్యాన్ కూడా ఉంది. చూద్దాం, ఫ్యాన్ పనిచేస్తుంది ఇక్కడ. ఇప్పుడు 2015లో ఆ టైం ఆన్ చేశారు ఇక్కడ మొత్తం ప్లాంట్. ఇది ల్యాబ్ రూమ్, మొత్తం కసర్ ప్లాంట్ అండి. మొత్తం కసర్ ప్లాంట్. మేము చేసేటప్పుడు చాలా బాగుండేది మొత్తం దీంతో. కాకపోతే మొత్తం సామాన్లు అన్నీ తీసేశారు. మొత్తం ఒక మైదా దీనిలో ఇంకా ఎడారిలాగా అయిపోయింది, ఒక ఎడారిలాగా మారిపోయింది మొత్తం. అది చెప్తాను కదా, పెద్ద పెద్ద వంటరాలని ఇంకా మొక్కలు చేస్తుంది ఇది. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి, అంటే ఈ మెటల్, స్టీల్ మెటల్. ఇంకా ఒక దీనిగా ఒక చెత్త ఒకలాగా రకరకాలుగా 4 రకాలుగా మెటీరియల్ అక్కడ వస్తుంది. ఇది చూసారు కదా, ఇక్కడ ప్యూర్ మెటల్ అనేది వస్తుంది, స్టీల్ మెటల్. ఇక్కడేమో మామూలు పెయింట్స్ వస్తుంది. ఇంకా దానికి చిన్న పెద్ద మెటల్ వస్తుంది. ఇప్పుడు వేస్ట్ అంతా ఇక్కడ వస్తుందండి. ఇదంటే ఇంకా చెత్త కాగితాలు ఉంటే అది దగ్గర పడుతుంది ఇక్కడ. ఇదంతా అప్పుడు ఎలా ఉండేది అంటే ఏదో పెద్ద దీనిలాగా ఉంటుంది. కాకపోతే మొత్తం ఈ కసర సామాన్లు తీసి ఇంకా చెట్లు పెద్దవి అయిపోయి, గడ్డి మొక్కలు పెద్దవి అయిపోయి. ఇప్పుడు 100 మంది లేబర్స్ ఉండేవారు. 100 మంది లేబర్స్తో పాటు కంపెనీ స్టాఫ్ ఒక 20 మంది ఉండేవారు, సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. మేము ఒక 10 మంది ఉండేవాళ్ళం. లారీ డ్రైవర్లు ఒక 6 మంది, మీ లాడర్ ఆపరేటర్ ఒక 4 మంది, లేబర్లు ఒక 2 మంది ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మొత్తం ఇంకా దాని టైం అయిపోయింది కాబట్టి ఇంకా పోయింది మొత్తం. ఇక్కడ దూరంగా ఉన్నాయి కొండలు, అక్కడికి వెళ్ళి తీయలేం వీడియో. అంటే అక్కడి నుంచి మొత్తం పెద్ద పెద్ద బండలు తెచ్చి ఇక్కడ వేసేవారు. ఇక్కడ నుంచి మొత్తం షిప్స్ అయిపోయిన మొత్తం చూస్తున్నాండి. చూడండి బండ్లు, ఈ బండ్లు మొత్తం వేస్ట్. ఇంకా ఈ బండ్లు ఉన్నాయా, దీంట్లో మెటీరియల్ ఉంది. కాకపోతే ఇంకా దానికి టైం అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ మొత్తం ఆఫ్ చేశారు. దీంట్లో మెటల్ ఉంటుందండి. ఇవి ఇందాక 4 దిమ్మలు చూపించాను కదా, దాంట్లో ఇప్పుడు పైన సెటప్ చేసి దాంట్లో వస్తే మొత్తం పీసులు అవుతాయి. అప్పుడు చాలా సరదాగా ఉండేదండి. కాకపోతే ఇప్పుడు ప్లాంట్ లేదు కదా, అది ఎడారిలా మారిపోయింది. ఇక్కడ ఇన్ గేట్ కాకుండా అవుట్ గేట్ కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది కాబట్టి మొత్తం పోయింది. ఒకసారి చూపిస్తానండి చిన్న మెటలు. అప్పుడుండే ప్లాన్ ప్రకారం అవుట్ గేట్కి దాటిపోయాం. ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఇంకా చాలా అవుతాం. ఇంకా అక్కడ వెళ్తే కొండలు ఉంటాయి. అక్కడ కొండల నుంచి పెద్ద పెద్ద బండలు తెచ్చేసి ఎక్కడ వేస్తారో చూపిస్తాం. ఇక్కడ చెరువు ఉండేది, పచ్చని పొలాలు, మాకు చాలా చక్కగా ఉండేది. ఇందాక ఏదైతే అవుట్ గేట్ అని చెప్పానో మొత్తము వేసి ఇంకా మొత్తం కప్పేశారు. మొత్తం ఇంకా దారి లేదు. కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద బండరాలు తెచ్చి ఎక్కడ మొత్తం కట్ చేస్తారు. ఆ ప్లేస్ అయితే చూపిస్తాను. కాకపోతే అది మొత్తం టైం అయిపోయింది కాబట్టి దానికి ఇంకా తీసి ఇప్పుడు 2014 అంటే 2 సంవత్సరాలు లీజుకి తీసుకుంటారు వారస. అంటే అరస్కో కంపెనీ వాళ్ళు
పెద్ద పెద్ద బండరాళ్ళు మొత్తం డ్యామేజ్ చేశారు. చూస్తుంటారు కదా, కాదు ఇదంతా మొత్తం ఒకప్పుడు ప్లేన్గా ఉండేది. ఇప్పుడంతా ఈ పెద్ద బండరాలు ఉన్నాయో దాని నుంచి ఆడించిన తర్వాత ఈ మెటల్ వచ్చింది. మొత్తం ఒక అడవిలాగా మారిపోయింది. ఇంకా ఒకప్పుడు చాలా బాగుండేది ఇక్కడ. రెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తాం. అంతా మీకు ఇందాక చెప్పాను కదా, పెద్ద క్రషర్ ఉండేది, పెద్ద 4. అవి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి అక్కడ దూరంగా చూస్తే. దూరంగా చూస్తే 4 బండ్లు ఉన్నాయి కదా, అవి ఒక పెద్ద దాన్ని సెటప్ మొత్తం ఉంది. ఇంకా దానిలో అది ఎక్కడైతే ఉండేదండి ఇక్కడే ఉండేదండి. కాకపోతే మొత్తం సెటప్ తీస్తారు కదా. ఒకప్పుడెంతో సంతోషంగా హెల్పర్స్, డ్రైవర్స్, ఆపరేటర్స్, హెల్పర్స్ ఎంతో వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా పనిచేసేవారు ఇక్కడ. 10 సంవత్సరాలు ఇప్పుడు 2015 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే మొత్తం ప్లాంట్ పరిస్థితి ఇలాగ ఉంది. 2 సంవత్సరాలు లీజ్ తర్వాత అయిపోయింది మొత్తం. ఆ లీజ్ అయిపోయిన తర్వాత ఇంకెటు వాళ్ళు ప్యాకప్ చేస్తారు. ఇంకా ఉందండి అటు కొండల్లో, కాకపోతే చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళినంత టైం లేదు నాకు. ఇప్పుడు నేను ఇక్కడ హిందుస్థాన్ 2021 లోడర్ ఆపరేటర్గా పనిచేసాను. అదే కంపెనీకి చెందిన లొగాంగ్ అనేసి ఏసీ బండి ఉండేది, దానికి కూడా ఎక్కువ చేసాం. ఇక్కడ చాలా చల్లగా గాలి వస్తుంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. పచ్చని పొలాలు, చుట్టూ ప్లాంట్లు, కొంచెం ఊరు. ఒకప్పుడు ఎంతో చాలా మంచిగా ఉండేది. ఓకే అండి, ఓకే, బాయ్. ఇదంతా చూసారా, పచ్చని పొలాలు. అప్పుడు మా డ్రైవర్స్తో, మా హెల్పర్స్తో అందరితో సరదాగా సంతోషంగా గడిపేసాం. కానీ మళ్ళీ ఆ రోజు అంటే పోయి అవి ఇంకా ఈరోజు ఇప్పుడు రావు కదా ఆ రోజులు. ఈరోజు సోమవారం ఉంది. మా వాళ్ళు ఇది అలా వచ్చాం. చాలా రోజుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టి ఎలాగుందని ఇలా వచ్చాం. బాయ్ అందరూ. ఇంకా రాయలు ఒకప్పుడు ఇక్కడ ఎంతో మంచిగా దారి ఉండేది, మంచిగా ఇవన్నీ ఉండేవి. కాకపోతే ఇవన్నీ పోయాయి. ఓకే, బాయ్ అండి అందరికీ.